కంగ్రాచులేషన్స్ మీకు ఫస్ట్. మీకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. నిజంగా అద్భుతం. ఎందుకోసం మీకు ఆ రికార్డు వచ్చింది అసలు? అంటే మేము చేస్తున్న కల్టివేషన్ ఏదైతుందో అగ్రికల్చర్ కల్టివేషన్లో, తర్వాత నెక్స్ట్ మేము ఇస్తున్న మా కాన్సెప్ట్ ఏదైతుందో ఆ కాన్సెప్ట్కి వచ్చిందండి. మా కాన్సెప్ట్ వచ్చేసి మేము అగ్రికల్చర్ చేస్తున్నామండి. అగ్రికల్చర్లో మేము డేట్స్ అండ్ పల్సెస్, వెజిటబుల్, ఫ్రూట్స్ పండిస్తున్నాము. పండించే విధానాల్లో ఏదైతే మేము పండించే విధానంలో వాడుతున్న టెక్నాలజీస్ అవుతున్నాయో ఆ టెక్నాలజీస్ బేస్ చేసుకొని మా కంపెనీకి వరల్డ్లోనే ఇలాంటి కాన్సెప్ట్ లేదని చెప్పేసి గిన్నిస్ బుక్ వాళ్ళు దాన్ని గుర్తించి మాకు ఇవ్వడం జరిగిందనమాట. మేమేంటంటే మేము పండించే అగ్రికల్చర్ ల్యాండ్స్ అవుతుందో అగ్రికల్చర్ ల్యాండ్స్లో కొంతమంది ఓనర్స్ ఉంటారు. అంటే కొంతమంది రైతుల దగ్గర నుంచి మేము లీజ్ తీసుకొని దాంట్లో పండించిన పంటలో కొంత వాళ్ళకు కూడా ఇస్తున్నాం అనమాట. అంటే మేము వాడే టెక్నాలజీస్ని తర్వాత టోటల్గా ఓవరాల్గా ఒక కాన్సెప్ట్ ఏదైతుందో ఈ కాన్సెప్ట్ ఏదైతుందో ఇది వరల్డ్లో మాకు ఎక్కడ లేదు కానీ సంబంగిలో ఉంది. దాన్ని బేస్ చేసుకొని రీసెంట్గా మాకు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు గిన్నిస్ బుక్ రికార్డ్ అని ఇవ్వడం జరిగింది. అంటే దాంతోపాటు అంటే బుక్లో మా పేరు ఎంటర్ అవ్వడం జరిగింది. దీంతోపాటు ఐరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డు అని ఇచ్చారు అనమాట. అంటే నేను అగ్రికల్చర్లో చేస్తున్న వండర్స్ని, తర్వాత భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్న దాన్ని, అంటే రేపొద్దున ఫుడ్కి ఆల్టర్నేషన్ లేదు. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ కంపల్సరీ, ఫుడ్కి ఏది ఆల్టర్నేషన్ వచ్చినా కానీ అప్గ్రేషన్ అయినా కానీ ఫుడ్ అనేది కంపల్సరీ రావాలి. ఆ ఫుడ్ని మేము ఒక 100 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఏ విధంగా అయితే పండించారో ఆ విధంగా మేము పండిస్తున్నాం అనమాట. అంటే 100% ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. దానివల్ల ఎంతోమందికి, యువతకు, రైతులకు చాలా మా లైఫ్, మా యొక్క స్టైల్ అనే మేము చేసేదంతా చాలా ఇన్స్పైరింగ్ ఉంది. కాబట్టి ఆ ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డు అనేది మాకు ఇవ్వడం జరిగింది. ఇది ఇంతకుముందు 2018లో అన్నా హజారే గారికి ఇచ్చారు ఇండియాలో. తర్వాత సెకండ్ వచ్చేసి మాకు ఇచ్చారండి. ఇది ఈ రెండింటికి, అంటే ఈ రెండు కూడా మాకు వచ్చేసి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కానీ తర్వాత ఐరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కానీ మాకు ఇవ్వడం అనేది, వాళ్ళ బుక్లో మా పేరు రాయడం అనేది కేవలం అగ్రికల్చర్ని బేస్ చేసుకొని ట్రెడిషనల్ అగ్రికల్చర్కు టెక్నాలజీని యాడ్ చేసి మేము అగ్రికల్చర్ చేస్తున్నాము.